హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లెర్నివర్స్. ఇవాటి వీడియోలో మనం స్ట్రింగ్స్ గురించి నేర్చుకుందాం. పైథాన్లో స్ట్రింగ్స్ అనేది ఒక డేటా టైప్. ఈ అసలు స్ట్రింగ్ అంటే ఏంటంటే సింగిల్ లేదా డబుల్ కోట్స్లో రాసే టెక్స్ట్ లేదా కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ని మనం స్ట్రింగ్ అంటాం అన్నమాట. సో ఏదైనా సింగిల్ కొటేషన్స్ లో కానీ డబుల్ కొటేషన్స్ లో కానీ మనం రాసే మ్యాటర్ ని, ఈ డేటాని స్ట్రింగ్ అంటాము. సో స్ట్రింగ్ ని మనం డిఫరెంట్ వేస్ లో క్రియేట్ చేయొచ్చు అండ్ రిప్రజెంట్ చేయొచ్చు అన్నమాట. ఇలా సింగిల్ కొటేషన్స్ లో కానీ డబుల్ కొటేషన్స్ లో కానీ మనం రాసే క్యారెక్టర్స్ ని స్ట్రింగ్స్ అంటాము. సో ఒక్కొక్కసారి పైథాన్ లో ఇక్కడ పైథాన్స్ నోట్స్ అని చూసారు కదా, ఇలా ఒక టెక్స్ట్ లో సింగిల్ కొటేషన్స్ లో ఉన్నప్పుడు మనం డబుల్ కొటేషన్స్ లో రిప్రజెంట్ చేయాలి. సో ఇలాంటి టైప్స్ చూద్దాం ఇప్పుడు మనం. సో ఈక్వల్ టు హెలో, ఇలా ఒక సింగిల్ వర్డ్ కానీ లేదా కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ని మనం సింగిల్ కొటేషన్ లో కానీ లేదా డబుల్ కొటేషన్స్ లో కానీ మనం రాస్తే వాటిని స్ట్రింగ్స్ అంటాం. ఓకే, సమ్ టైమ్స్ మనకి ఇలా అపోస్ట్రఫీస్ ఉంటాయి కదా మన టెక్స్ట్ లో. బ్యూటిఫుల్ డే, ఈ టెక్స్ట్ లో మనకి అపోస్ట్రఫీ ఉంది. సో దీన్ని ఇలా మనం రాస్తే మనకి సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ సింగిల్ కొటేషన్, ఇక్కడ అపాస్ట్రఫీ మనకి సింగిల్ కొటేషన్ లాగానే కన్సిడర్ చేస్తుంది పైథాన్ లో. సో అది డిఫరెన్షియేట్ చేయలేదన్నమాట ఈ సింగిల్ కొటేషన్స్ కి దీనికి. అలాంటప్పుడు ఇది ఇంతవరకే ఒక స్ట్రింగ్ లాగా తీసుకుంటుంది. ఈ పార్ట్ అంతా అన్టర్మినేటెడ్ స్ట్రింగ్ లాగా తీసుకుంటుంది అనమాట. సో మనకి సింటాక్స్ ఎర్రర్ లా త్రో చేస్తుంది. దీన్ని అవాయిడ్ చేయాలంటే either మనం బ్యాక్ స్లాష్ యూస్ చేస్తాం. బ్యాక్ స్లాష్ ఏంటంటే ఇక్కడ ఎస్కేప్ క్యారెక్టర్ అన్నమాట. సో మనం ఇలా బ్యాక్ స్లాష్ యూస్ చేస్తే మనకి ఇది మొత్తం ఎస్కేప్ క్యారెక్టర్ కింద కన్సిడర్ అవుతుంది. అంటే ఇది పైథాన్ డిఫరెన్షియేట్ చేయగలుగుతుంది అనమాట. ఇది ఎన్క్లోజింగ్ కొటేషన్స్, ఇది అపోస్ట్రఫీ, ఇది టెక్స్ట్ లో పార్ట్ అని డిఫరెన్షియేట్ చేయగలుగుతుంది. ఒకవేళ మనం ఎస్కేప్ క్యారెక్టర్స్ యూజ్ చేయకుండానే చెయ్యాలి అంటే లోపల సింగిల్ కొటేషన్ యూజ్ చేస్తే బయట డబుల్ కొటేషన్స్ తో ఎన్క్లోజ్ చేయొచ్చు. లేదా లోపల డబుల్ కొటేషన్స్ కనుక ఉంటే మనం ఆ స్ట్రింగ్ ని సింగిల్ కోట్స్ తో మనం ఎన్క్లోజ్ చేస్తే మనకి ప్రాబ్లం అవ్వదు అన్నమాట. ఓకే, అండ్ సపోజ్ మనకి మోర్ దెన్ వన్ లైన్ టెక్స్ట్ రాయాలి అంటే ఇక్కడ ఇలాగా వెల్కమ్ టు పైథాన్ ఇలాగా మనకి మోర్ దెన్ వన్ లైన్ టెక్స్ట్ రాయాలి అంటే 3 సింగిల్ కొటేషన్ కానీ లేదా 3 డబుల్ కొటేషన్స్ కానీ యూజ్ చేసి మనం రాయొచ్చు అన్నమాట. సో ఇది డిఫరెంట్ వేస్ ఆఫ్ క్రియేటింగ్ స్ట్రింగ్స్. ఒక ఎంటీ స్ట్రింగ్ క్రియేట్ చేయాలంటే సింపుల్ గా సింగిల్ కొటేషన్స్ పెట్టి లోపల స్పేసెస్ కూడా లేకుండా నార్మల్ గా ఉంచితే ఒక ఎంటీ స్ట్రింగ్ క్రియేట్ అయిపోతుంది అనమాట మనకి. టైప్ ఆఫ్ ఈస్ స్ట్రింగ్. ఓకే, సో ఇలా డిఫరెంట్ వేస్ లో మనం స్ట్రింగ్స్ ని క్రియేట్ చేయొచ్చు. అండ్ స్ట్రింగ్స్ అనేవి ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ అన్నమాట. ఇమ్యూటబిలిటీ ఏంటంటే వన్స్ మనం క్రియేట్ చేశాక వాటిని చేంజ్ చేయలేము. ఓకే, లైక్ మనం ఏమి యాడ్ చేయలేము అండ్ అని చెప్పేసి మనం వాటి నుంచి రిమూవ్ కూడా చేయలేము అన్నమాట. సో పైథాన్ లో న్యూమరికల్ డేటా టైప్స్ లైక్ ఇంట్, ఫ్లోట్ అండ్ టెక్స్ట్ డేటా టైప్స్, స్ట్రింగ్స్, ఈ త్రీ అనేది ఇమ్యూటబుల్ డేటా టైప్స్ అన్నమాట. సో వీటిని మనం ఫస్ట్ క్రియేట్ చేశాక వాటిని మాడిఫై చేయలేము. సో అలాంటప్పుడు ఇప్పుడు నాకు ఏదైనా ఒక స్ట్రింగ్ కి యాడ్ చేయాలంటే
ఇప్పుడు నాకు ఎస్ అనేది హెలో అనే ఒక స్ట్రింగ్ ఉంది. ఇప్పుడు నాకు ఈ ఎస్కి నాకు హెలో వరల్డ్ ని యాడ్ చేయాలి అంటే ఎలాగా? ఇప్పుడు నేను ఆ, ఇ- ఇప్పుడు సపోజ్ ఏదైనా ట్రై చేద్దాం. 1 2 3 4 5 ఫిఫ్త్ పొజిషన్ లో నేను స్ట్రింగ్ యొక్క ఫిఫ్త్ పొజిషన్ లో నేను ప్లస్ స్పేస్ ఇచ్చి వరల్డ్ అని టైప్ చేసి యాడ్ చేయడానికి ట్రై చేద్దాం, అసైన్ చేయడానికి ట్రై చేద్దాం. మనకి టైప్ ఎర్రర్ అని వచ్చింది. టైప్ ఎర్రర్ ఎందుకు వచ్చింది? స్ట్రింగ్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్ కాబట్టి మనం ఏమీ అసైన్ చేయలేము ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత. సో అలాంటప్పుడు మనం ఈ ఎస్ అనే స్ట్రింగ్ ని మాడిఫై ఎలా చేయాలంటే ఎస్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ స్పేస్ ప్లస్ వరల్డ్. ఇలా ప్లస్ ఆపరేటర్ యూజ్ చేసి మనం స్ట్రింగ్స్ ని యాడ్ చేసుకోవడమే. ఇక్కడ స్పేస్ అనే క్యారెక్టర్ స్ట్రింగ్ యాడ్ చేస్తాం, వరల్డ్ అనే స్ట్రింగ్, ఈ టూ స్ట్రింగ్స్ మనం ప్లస్ ఆపరేటర్ యూజ్ చేసి మెయిన్ స్ట్రింగ్ కి యాడ్ చేసాం. దీన్ని కన్కాటినేషన్ అంటారు. ఇది మనం ఫర్దర్ టాపిక్స్ లో నేర్చుకుందాం, మళ్ళీ చూద్దాం. సో దిస్ ఈస్ ద ఓన్లీ వే అన్నమాట మనకి స్ట్రింగ్స్ కి ఎక్స్టెన్షన్స్ యాడ్ చేయటం, అంటే స్ట్రింగ్స్ ని మాడిఫై చేయడానికి దిస్ ఈస్ ద ఓన్లీ వే అన్నమాట. ఎందుకంటే స్ట్రింగ్స్ అనేవి ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్. సో ఇక్కడ మనం ఎస్ ఆఫ్ 5 ఈక్వల్ టు అని సంథింగ్ అసైన్ చేయడానికి ట్రై చేసాం కదా. ఫస్ట్ ఈ ఎస్ ఆఫ్ 5 అంటే ఏంటి? ఈ ఎస్ ఆఫ్ 5 అసలు 5 అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. సో దాన్ని ఇండెక్సింగ్ టాపిక్ అంటారు. ఈ టాపిక్ లో ఏంటంటే ఇప్పుడు ఎస్ అనేది హెల్లో వరల్డ్ కదా. ఇందులో ఇది ఒక కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇందులో ఒక ఈచ్ క్యారెక్టర్ కి ఒక పొజిషన్ అసైన్ అయి ఉంటుంది. ఆ పొజిషన్ ని ఇండెక్స్ అంటారు పైథాన్ లో. సో హెచ్ కి ఒక ఇండెక్స్ ఉంటుంది, ఈ కి ఒక ఇండెక్స్, అలా అన్ని క్యారెక్టర్స్ కి ఈవెన్ స్పేస్ కి కూడా ఒక ఇండెక్స్ ఉంటుంది. ఆ అసైన్ అయిన పొజిషన్ యొక్క నేమ్ ఇండెక్స్ అన్నమాట. పైథాన్ లో సీక్వెన్షియల్ ఆబ్జెక్ట్స్ అన్నిటికీ 0th పొజిషన్ తో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ పొజిషన్ వాల్యూ 0 ఇండెక్స్ అంటారు. ఇండెక్సింగ్ 0 తో స్టార్ట్ అయ్యి లాస్ట్ లెంత్ ఆఫ్ -1 వరకు ఇండెక్సెస్ ఉంటాయి అన్నమాట. సో హెచ్ కి 0 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా మొత్తం 11 క్యారెక్టర్స్ కి 0 నుంచి 10 వరకు ఇండెక్సింగ్ ఉంటుంది అనమాట, రేంజ్ ఆఫ్ ఇండెక్స్. సో నాకు ఈ ఎస్ లో నాకు ఇప్పుడు ఓ వాల్యూ కావాలి అంటే దాని ఇండెక్స్ పొజిషన్ ఏంటి? 0 1 2 3 4. ఎస్ ఆఫ్ 4 అని పెడితే మనకి ఓ వాల్యూ వస్తుంది అనమాట. ఈ 0 1 2 3 4 అండ్ సో ఆన్ దీన్ని ఫార్వర్డ్ ఇండెక్సింగ్ అంటారు. దీనికి బ్యాక్వర్డ్ ఇండెక్సింగ్ కూడా ఉంటుంది. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే లాస్ట్ క్యారెక్టర్ నుంచి వెనక వైపుకి వస్తుంది అనమాట. సో అది -1 నుంచి స్టార్ట్ అవుతుంది. -1 -2 -3 అండ్ సో ఆన్ మైనస్ ఆఫ్ లెంత్ ఆఫ్ ఎస్ వరకు వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను హెచ్ కావాలి అంటే ఫస్ట్ నాకు డి కావాలి, ఈ వాల్యూ కావాలి అంటే ఎస్ ఆఫ్ -1 అని ఇస్తే వస్తుంది అనమాట. సో నాకు ఇప్పుడు హెచ్ కావాలి అంటే మైనస్ ఆఫ్ లెంత్ ఆఫ్ ఎస్ అని ఇస్తే నాకు హెచ్ వస్తుంది. ఇలా ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ఇండెక్సింగ్ చేస్తాం మనం. ఇలా ఒక స్ట్రింగ్ లో ఒక్కొక్క సింగిల్ క్యారెక్టర్ ని మనం ఫెచ్ చేయడానికి ఇండెక్సింగ్ సరిపోతుంది. అదే నాకు మోర్ దెన్ 1 క్యారెక్టర్ కావాలి లేదా ఒక పోర్షన్ ఆఫ్ స్ట్రింగ్ కావాలి, దాన్ని సబ్ స్ట్రింగ్ అంటారు. ఆ సబ్ స్ట్రింగ్ ని నేను ఫెచ్ చేయాలి అంటే మనకి ఇండెక్సింగ్ సరిపోదు, దానికి మనకి స్లైసింగ్ అనే మెకానిజం కావాలి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు
ఈ స్ట్రింగ్ యొక్క రేంజ్ ఏంటి? ఇండెక్సింగ్ రేంజ్ 0 నుంచి లెంత్ ఆఫ్ -1 వరకే కదా! ఈ రేంజ్‌లో కాకుండా దీని ఔట్ ఆఫ్ రేంజ్ అన్నమాట. లైక్ ఆహ్, లెంత్ ఆఫ్ -1 అంటే ఎంత? ఇప్పుడు యెస్ యొక్క లెంత్ చూద్దాం. సో, 11 క్యారెక్టర్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే 0-10 వరకే ఉంటుంది రేంజ్. 0-10. ఇప్పుడు నేను యెస్ ఆఫ్ 11 చేస్తే కాల్ చేయడానికి చూస్తే నాకు ఇండెక్స్ ఎర్రర్ వస్తుంది. ఇది ఔట్ ఆఫ్ రేంజ్ ఎర్రర్ అన్నమాట. ఇండెక్స్ ఔట్ ఆఫ్ రేంజ్ ఉంది అని చెప్పడం. సో, ఎప్పుడైనా ఇండెక్సింగ్ అనేది ఆ ఇండెక్సింగ్ రేంజ్‌లో మాత్రమే మనం కాల్ చేయాలన్నమాట. ఔట్ ఆఫ్ రేంజ్ కాల్ చేస్తే ఇండెక్సింగ్ ఎర్రర్ వస్తుంది. సో, నెక్స్ట్ స్ట్రింగ్ స్లైసింగ్ అంటే ఏంటో చూద్దాం. స్ట్రింగ్ స్లైసింగ్ అంటే స్ట్రింగ్ యొక్క ఒక పోర్షన్ గాని కొన్ని క్యారెక్టర్స్ కానీ లేదా సబ్ స్ట్రింగ్ కానీ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మనం వాడే ఒక మెకానిజం అన్నమాట. దాని సింటాక్స్ ఎలా ఉంటుంది? ఫస్ట్ స్ట్రింగ్ నేమ్, తర్వాత స్టార్ట్ పారామీటర్, ఎండ్ పారామీటర్ అండ్ స్టెప్ పారామీటర్ అన్నమాట. స్టార్ట్ పారామీటర్ అంటే ఈ సబ్ స్ట్రింగ్ యొక్క స్టార్టింగ్ పాయింట్, స్టార్టింగ్ ఇండెక్స్ ఏదైతే ఉందో అది ఇవ్వాలి. ఈ పారామీటర్ గా ఇవ్వాలి. అండ్ అండ్ స్టార్ట్ చేసిన తర్వాత ఏ ఇండెక్సింగ్ పొజిషన్ తో దగ్గర ఎండ్ అవ్వాలో దాని +1 ఇండెక్స్ ఇస్తామన్నమాట. ఇప్పుడు సపోజ్ నాకు 0-4 ఇండెక్స్ వరకు కావాలి అంటే ఇక్కడ 0, ఇక్కడ 5 అని ఇస్తాం. ఎందుకంటే ఎండ్ పారామీటర్ అనేది ఎక్స్క్లూజివ్. ఇక్కడ రాసే ఇండెక్స్ కి ప్రీవియస్ వాల్యూ వరకే మనకి వాల్యూస్ ఎక్స్ట్రాక్ట్ అవుతాయి అన్నమాట. ఈ స్టెప్ అనేది ఆప్షనల్. ఈ స్టెప్ అనేది ఎక్కడ వాడతామంటే వాల్యూస్ ని కొన్ని ఇండెక్సింగ్ పొజిషన్స్ ని స్కిప్ చేయడానికి వాడతాం అన్నమాట. సో, దీన్ని ఎగ్జాంపుల్ గా చూద్దాం. ఎస్ అంటే మనకి హెలో వరల్డ్ కదా! నాకు హెలో అనే వర్డ్ ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే ఫస్ట్ హెచ్ యొక్క ఇండెక్స్ ఏంటి? 0 తో స్టార్ట్ అయ్యి నాకు 0, 1, 2, 3, 4 ఇక్కడ 4 గనుక మనం ఇస్తే ఓ అనేది ఇంక్లూడ్ అవ్వదు. ఎందుకంటే 0-3 వరకే వస్తుందన్నమాట. అదే 5 ఇస్తే 0, 1, 2, 3, 4 ఈ ఇండెక్సెస్ వరకు మనకి క్యారెక్టర్స్ ఎక్స్ట్రాక్ట్ అవుతాయి. సో, హెలో అనేది ఇలా మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఇప్పుడు నాకు ఈ హెలోలో స్టెప్ కనుక మనం రాసామంటే బై డిఫాల్ట్ స్టెప్ అనేది 1 ఉంటుంది. ఓకే. సో, అన్నీ వచ్చేసాయి మనకి ఏది స్కిప్ అవ్వకుండా. అదే స్టెప్ 2 గనుక ఇస్తే మనం సింగిల్ క్యారెక్టర్ ని స్కిప్ చేస్తుంది. అంటే హెచ్ వస్తుంది, ఈ స్కిప్ అవుతుంది, ఎల్ వస్తుంది, ఇంకో ఎల్ స్కిప్ అవుతుంది, ఓ వస్తుంది. హెచ్ఎల్ఓ వరకే మనకి ఎక్స్ట్రాక్ట్ అయిందన్నమాట. సో, స్టెప్ అనేది ఆప్షనల్. మనకి ఏమైనా స్కిప్ చేయాలి అన్నప్పుడే మనం యూజ్ చేయాలి అది. సో, ఇప్పుడు హెలోని మనం ఇలా 0-5 వరకు మనం స్లైస్ చేసి రాసాం కదా! ఇది ఒక మెథడ్. దీన్ని డిఫరెంట్ మెథడ్ లో కూడా చేయొచ్చు. మీ ఫస్ట్ పారామీటర్ ఏమి ఇవ్వకుండా సెకండ్ పారామీటర్ 5 అని ఇచ్చాం. అప్పుడు కూడా మనకి హెలో అనేది ప్రింట్ అవుతుంది. ఎందుకంటే బై డిఫాల్ట్ ఇక్కడ ఏమి ఇవ్వకపోతే బై డిఫాల్ట్ 0th పొజిషన్ నుంచి మనకి స్లైసింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. సిమిలర్ గా ఇప్పుడు నేను 0, 1, 2, 3, 4, 5, 6 అని ఇచ్చి ఎండింగ్ పారామీటర్ ఇవ్వలేదు. ఎండింగ్ పారామీటర్ ఏమి ఇవ్వకపోతే బై డిఫాల్ట్ లాస్ట్ పారామీటర్ వరకు వెళ్తుందన్నమాట. 0 ఇచ్చి నేను ఎండింగ్ పారామీటర్ ఇవ్వకపోతే 0 నుంచి ఎండింగ్ పారామీటర్ వరకు మొత్తం స్ట్రింగ్ అంతా మనకి ప్రింట్ అవుతుందన్నమాట. సో, బై డిఫాల్ట్ స్టార్టింగ్ పారామీటర్ ఇప్పుడు స్టార్టింగ్ పారామీటర్ ఇవ్వకపోతే బై డిఫాల్ట్ 0 ని తీసుకుంటుంది. ఎండింగ్ పారామీటర్ ఇవ్వకపోతే బై డిఫాల్ట్ లాస్ట్ క్యారెక్టర్ యొక్క ఇండెక్స్ వాల్యూ తీసుకుంటుంది. సో, ఇలా కూడా మనం
డిఫరెంట్ వేస్‌లో మనం స్లైసింగ్ చేయొచ్చు. వీటిని ఫార్వర్డ్ స్లైసింగ్ అంటారు. మనకి నెగెటివ్ ఇండెక్సింగ్ కూడా ఉంటుంది గదా! దాన్ని యూజ్ చేసి బ్యాక్వర్డ్ స్లైసింగ్ కూడా చేయొచ్చు మనం. ఇప్పుడు హ్మ్. ఇప్పుడు వరల్డ్ ఒకటి తీసుకుందాం. 6 నుంచి లాస్ట్ వరకు తీసుకుంటే ఫార్వర్డ్ స్లైసింగ్‌లో మనకి వరల్డ్ అని వస్తుంది గదా! దీన్ని నెగెటివ్ స్లైసింగ్‌లో ఎలా చేద్దామో చూద్దాం. నెగెటివ్ ఇండెక్సింగ్ ఎలా ఉంటుంది? -1, -2, -3, 4, 5. సో, -5 నుంచి స్టార్ట్ చేద్దాం. నాకు ఎండ్ వరకు రావాలి. సో, సెకండ్ పారామీటర్ నేనివ్వను. సో, ఇప్పుడు ఇది -5 ఇది -4 గదా! -5 + 1 -4. సో, ఈ ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఫస్ట్ -5 ప్లస్ స్టెప్ అన్నమాట. ఒక స్టెప్‌లో మనం ఏమైనా రాస్తే బై డిఫాల్ట్ 1 అని తీసుకుంటే మనం ఇలా కూడా రాయొచ్చు. సో, -5 + 1 -4 నెక్స్ట్ 2 వస్తుంది. తర్వాత -4 + 1 -3 అలాగా మనకి నెగెటివ్ ఇండెక్సింగ్ యూజ్ చేసి కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఇంకోటేంటంటే మనం ఇదే స్లైసింగ్ యూజ్ చేసి మన స్ట్రింగ్‌ని రివర్స్ కూడా చేయొచ్చు. అదెలా రాస్తామంటే ఇలా రాస్తాం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వస్తుంది. కాకపోతే -1 స్టెప్ అన్నమాట. అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0, -1, -1 అంటే డి వస్తుంది. -1, -1, -2 అలా -2, -1, -3 అలాగా రివర్స్ రివర్స్ అవుతుందన్నమాట మనకి స్ట్రింగ్. సో, స్ట్రింగ్ రివర్స్ చేయడానికి కూడా మనం స్లైసింగ్ వాడొచ్చు. సో, ఫార్వర్డ్ స్లైసింగ్ చేయాలంటే ఫార్వర్డ్ ఇండెక్సెస్ వాడొచ్చు. నెగెటివ్ స్లైసింగ్ చేయాలంటే నెగెటివ్ ఇండెక్సెస్ వాడి చేయొచ్చు. సో, ఇది ఆహ్, ఇది ఇవాల్టి వీడియో అన్నమాట. ఇవాల్టి వీడియోలో మనం స్ట్రింగ్స్ అంటే ఏంటి, ఇండెక్సింగ్ అంటే ఏంటి, స్లైసింగ్ అంటే ఏంటో నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం స్ట్రింగ్స్‌లో ఇంకొక డిఫరెంట్ టాపిక్ గురించి నేర్చుకుందాం. సో, అంతవరకు స్టే ట్యూన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి అండ్ మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.